హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడీ లైఫ్ ఛానల్. సో ఈరోజు మనం ట్రై చేసే ఫుడ్ ఏంటంటే దేవనగిరి బెన్న దోశ. ఇది ఒక కర్ణాటక స్పెషల్ డిష్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ బటర్ అయితే వాడతారు, క్రిస్పీగా అయితే ఉంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే దోశ అయితే వేసేసారు, నెక్స్ట్ బెన్న అయితే వేసారు. బెన్న అంటే తెలుగులో వెన్న అనమాట. సో ఇలా చేత్తో అయితే వెన్న అయితే పైన అయితే వేసేసారు అనమాట. సో దీనికి ఒక స్టోరీ అయితే ఉంది ఈ దోశకి. ఈ దోశ స్టోరీ వచ్చేసి 1928లో స్టార్ట్ అయింది అనమాట. చెన్నమ్మ అనే వ్యక్తి అయితే ఈ దోశ అయితే ఇన్వెంట్ చేసింది. సో 1928లో కర్ణాటకలో ఒక చిన్న టౌన్ అయితే ఉండేది, దాని పేరు దేవనగిరి. సో ఈ చెన్నమ్మ అనే వ్యక్తికి అయితే హోటల్ అయితే ఉందన్నమాట. సో ముందుగా తను రాగి బ్యాటర్తో అయితే దోశలు అయితే చేసేది. సో ఇంకా 1930లో కొత్త బ్యాటర్ అయితే తయారు చేసింది, దోశ బ్యాటర్. రైస్, మినపగుళ్ళు, మరొకళ్ళు మిక్స్ అయితే 3 అయితే మిక్సీ కొట్టి దోశ బ్యాటర్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ బెన్న అనమాట. సో ఆ పైన బెన్న వేయటం వల్ల ఆ దోశకి ఆ క్రిస్పీనెస్, ఆ గోల్డెన్ టెక్స్చర్ అయితే వస్తుంది అనమాట. దాన్నే దేవనగిరి బెన్న దోశ అంటారు. సో ఇందులో ప్యూర్ బటర్ వాడతారు కాబట్టి అది తినగానే మెల్ట్ అయిపోయింది అనమాట మౌత్లో, ఆ ఫీల్ అయితే వస్తుంది. అట్లా 1940లో చెన్నమ్మ షాప్ అయితే ఫేమస్ అయిందనమాట ఈ దోశ వల్ల. సో అలా ఫేమస్ అయ్యి ఇలా అన్ని ఏరియాస్కి అయితే పాకిందనమాట. బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఈ దోశ ఫ్యాన్స్ అయితే క్రియేట్ చేసింది. సో వరల్డ్ వైడ్గా ఈ దోశ అయితే పాపులర్ అయిందనమాట. సో ఇట్లా ఈ దోశ అయితే 2 సైడ్స్ అయితే కాలుస్తారు. అండ్ ఇంకోటి, ఈ దోశ లైట్ సగం మీద అయితే కాలుస్తారు, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ రావడానికి. సో ఇందులో బెన్ అయితే ఫ్రంట్ సైడ్ వేస్తారు, బ్యాక్ సైడ్ కూడా వేస్తారు, 2 టైమ్స్ అయితే వేస్తారు అనమాట. చూడండి అక్కడ దోశ అయితే 2 సైడ్లు అయితే కాలింది, 2 సైడ్స్ అయితే కాల్చారు ఫ్లిప్ చేసి. సో మళ్ళీ మసాలా అయితే వేస్తున్నారు, ఇది బెన్న మసాలా దోశ అనమాట. సో ఆ దోశకి అయితే రాసింది మసాలా రాశారనమాట, ఏదో మసాలా, ఐ డోంట్ నో దేంతో తయారు చేస్తారు. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాక్ సైడ్ అయితే వేసారు, మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఫ్లిప్ చేసి మళ్ళీ కాల్చారు. సో ఇప్పుడు పైన అయితే మళ్ళీ వెన్న అయితే వేస్తున్నారు అనమాట. సో 2 దోశలకైతే అలా వెన్న అయితే వేసేసారు. సో ఒకటైతే బెన్న మసాలా దోశ, ఇంకోటి వచ్చేసి జస్ట్ బెన్న దోశ అనమాట, జస్ట్ ప్లెయిన్ దోశ లాగా. ఆ వెన్న అయితే చూడండి వెంటనే అయితే కరిగిపోయింది వేయగానే. ఇలా లైట్ హీట్లో కాల్చడం వల్ల క్రిస్పీనెస్ అయితే వస్తుంది ఆ దోశకి, అందుకే ఎంతసేపు అయితే కాలుస్తారు. సో ఇది వచ్చేసి బాయిల్డ్ పొటాటో అనమాట, 2 దోశల మీద అయితే వేసారు. సో ఇదైతే జస్ట్ బాయిల్ చేసి అంతే దోశ మీద అయితే వేస్తారు. ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ గట్టి చట్నీ అనమాట. ఇదైతే చాలా థిక్గా అయితే ఉంది, వాటర్ కూడా యాడ్ చేయలేదు అనుకుంటా. సో చాలా థిక్గా అయితే ఉంది. సో ఇంకా దోశలు అయితే కాలిపోయినాయి అనమాట. సో 2 దోశలు అయితే ఇంకా ప్యాక్ చేసేస్తారు. ఇంకా నా రూమ్కి పార్సల్ అయితే తెచ్చేసుకున్నాను. సో ఈ సిల్వర్ ఫాయిల్ అయితే ప్యాక్ చేసేసారు, ఇంకా విడిగా చట్నీ అదైతే ఇవ్వలేదు అనమాట. సో అందులో కోకోనట్ చట్నీ అయితే వేస్తారు కదా దోశలోనే, ఇంకా అదే చట్నీ అనమాట. చూడండి దోశ చూడండి చాలా క్రిస్పీగా కాలింది, ఆ బ్రౌన్ కలర్ అదంతా. సో ఆ గట్టి చట్నీ అయితే చూడండి అంత థిక్గా అయితే ఉందో. ఇంకా ఓపెన్ చేసేసి ఇంకా దోశని అయితే తినేద్దాం. సో స్మెల్ అయితే బటర్ స్మెల్ అయితే వస్తుంది. సో ఇంకా కొంచెం ఆ చట్నీ తీసుకొని, గట్టిగా ఉందో చూడండి ఎంత థిక్గా ఉందో. సో తర్వాత పొటాటో మిక్చర్ ఉంది కదా, పొటాటో మిక్చర్ అయితే తీసుకొని ఇంకైతే తినేద్దాం. ఈ టేస్ట్ అయితే బాగుంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే బెంగళూరులో ట్రై చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్న ప్లేసెస్లో అయితే ట్రై చేయండి. ఈ సెకండ్ దోశ వచ్చేసి
బెన్న మసాలా దోశ అనమాట. నేను ఫస్ట్ అయితే తినింది బెన్న దోశ. ఇది బెన్న మసాలా దోశ అంటే లోపల మసాలా అయితే వేస్తారు. కొంచెం కారంలాగా అయితే ఉంది. నాకైతే ప్లెయిన్ బెన్న దోశ అయితేనే నచ్చింది మసాలా కన్నా. మసాలా అంత టేస్ట్ ఏం లేదు, జస్ట్ ఏదో కారంలాగా అయితే పూసారు. కొంచెం మైల్డ్ స్పైసీగా అయితే ఉంది, కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. ఆ కోకోనట్ చట్నీ అదంతా. సో వీటి కాస్ట్ వచ్చేసి నాకు 110 రూపీస్ అయితే పడింది. బెన్న దోశ అయితే 50 రూపీస్ అయితే పడింది. బెన్న మసాలా దోశ అయితే 60 రూపీస్ అయితే పడింది. సో ఇంత ప్రైస్ పెట్టడం వర్త్ కాదో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫుడ్ వీడియోస్ చూడటానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.